లేవమనుకున్నారో కానీ లేచి మళ్ళీ బాధ్యతంగా మళ్ళీ తిరిగి వస్తాం. ఎందుకంటే బరువు మొయ్యాలి కదా, నిజాయితీ అనే బరువు మొయ్యాలి కదా, చిట్టాలు ఇప్పాలి కదా. సో ఇలా చిట్టా నంబర్ 1 వారం రోజుల నుంచి మేము లేం కాబట్టి ఏదైతే హెచ్సియులా జరుగుతున్న ఏదైతే రభస ఉండనో ఆ రభసకు కంప్లీట్ చిట్టా ఇవాళ ప్రతి ఒక్కరు పోయి అక్కడ అరెస్ట్ జరుగుతున్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఎక్సెట్రా ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము రాజ్యాంగబద్ధంగానే చేసినాం. ఇవన్నిటికీ ఇలా కంప్లీట్గా తెర మన చిత్రగుప్తుల ఆధారాలతో ఇప్పుతుంది. ఇవాళ టాపిక్ ఏమని మాట్లాడుతున్నారనంటే అగర్ హెచ్యు టాపిక్ ఇట్లా మనం తీసుకొని మాట్లాడితే ఇవాళ హెచ్యు టాపిక్లో ఏమని మాట్లాడుతున్నారంటే రాజకీయ విశ్లేషకారులు అండ్ న్యాయ నిపుణులు ఏం మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారి కరెక్ట్గా చెప్పాలనంటే గ్రీడ్, అత్యాశ అంటాం కదా మనం. రేవంత్ రెడ్డి గారి అత్యాశ ఐసిఐసిఐ బ్యాంకుని బాగా డీప్ ట్రబుల్లో పెడుతున్నది అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది నేను మాట్లాడే కంటే ఎవరెవరు మాట్లాడినరు, సోషల్ మీడియాలో ఎట్ట ట్రెండ్ అయింది, కంప్లీట్గా నేను ఆధారాలతోనే మీ చిత్రగుప్తు పెడుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇలా డీప్గా దిగుతున్నా. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్తు. ఒకసారి జాగ్రత్తగా వినండి, కంప్లీట్ సినారియో మీకు వస్తుంది. పలు లాయర్లు కూడా దీని మీద ఏం మాట్లాడినారు అన్నది ఒక క్లారిటీ వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారి ఏదైతే మన అత్యాశ ఉన్నదో ఐసిఐసిఐ బ్యాంక్ని డీప్ ట్రబుల్లో పెట్టిందా అని అంటే ఇవాళ ప్రభుత్వమే దానికి ఆన్సర్ చెప్పాలా అని అన్నది ఒకటి కథ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంటు ఈ కంచా గచ్చిబౌలిలా ఏదైతే మినీ ఫారెస్ట్ అని చెప్పి మాట్లాడతామో డిసెంబర్ 2024 నుంచి ఇప్పటిదాకా సీక్రెటివ్గా ఒక ఇల్లిసిట్ వేగా ఈ మార్టిగేజ్ ఎందుకు చేసింది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది నేను మాట్లాడిన మాట కాదు, కొంతం దిలీప్ అని చెప్పి ఒక సోషల్ మీడియా కార్యకర్త ట్విట్టర్ ద్వారా తన అప్రహెన్షన్స్ అన్ని వ్యక్తం చేసిండు. ఇప్పుడు ఎవిడెన్స్ ఏమని రివీల్ చేస్తున్నది అని అంటే ఈ ఫారెస్ట్ని క్లీన్ చేయనీకే ఇంత పెద్ద రభస ఎందుకు మొదలైంది, ఈ మార్టిగేజ్ డీల్ని అంత అదేమంటారు ఎమర్జెన్సీగా ఎందుకు చేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఇప్పుడు ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఒక థర్డ్ పార్టీ ఏదైతే ఉన్నదో బెకాన్ ట్రస్టీషిప్ అనేది అయితే ఉన్నదో దాని ద్వారా ఈ ఐసిఐసిఐ బ్యాంక్కి మార్టిగేజ్ చేసినట్టు ఆధారాలు చెప్తున్నాయి. ఎట్లా చెప్తున్నాయి అని అంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ ఈసీ తీసిండ్రు. ఈసీ తీసి ఈసీలా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి బెకాన్ ట్రస్టీషిప్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్కి పోయినట్టు ఆధారాలు చూపుతారు. ఇది మా వాళ్ళు జూమ్ చేసి కూడా మీకు పెడతారు. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు. ఈ ముచ్చట మొత్తం మాట్లాడింది ఎవరు అంటే కొంతం దిలీప్ అని చెప్పి సోషల్ మీడియాలో బట్ట బయలు చేసిండు ఆధారాలు పెట్టి. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రస్టీషిప్కు ఉన్న కంప్లీట్ ఆధారాలు కూడా ఎంఓయూలు కూడా ఇవన్నీ పెట్టినరు. ఈ ఎంఓయూలు ఆధారాలు డాక్యుమెంట్ నంబర్ 4119 ఆఫ్ 2025 డాక్యుమెంట్ నంబర్స్ ఇవన్నీ చర్చనీయ అంశాలుగా ఇవాళ ముంగటున్నాయి, ఆధారాలు ముంగటున్నాయి. ఇప్పుడు ఎక్స్ప్లోజివ్ ఏందని అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ కంచా గచ్చిబౌలి ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 10,000 కోట్లకు మార్టిగేజ్ చేసినట్టు ఆధారాలు చూపుతున్నారు వీళ్ళు. సెన్సేషనల్ రివీల్ ఏం చేస్తున్నదని అంటే ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంకు అంత పెద్ద బ్యాంకు ఇవన్నీ పరిగణంలోకి తీసుకోకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇది డీమ్డ్ టు బి అ ఫారెస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవన్నీ చూసుకోకుండా షేర్ హోల్డర్స్కి స్టేక్ హోల్డర్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ చేతులు పెట్టి మార్టిగేజ్ చేసుకున్నాడు అనేది ఎంతవరకు కరెక్టు అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. తెలంగాణలో పలు ఎన్విరాన్మెంటలిస్టులు కూడా ఏమంటున్నారు అని అంటే అసలు 100,000 బుల్డోజర్లు పెట్టేసి ఈ మొత్తం గ్రీన్ అక్కడ చెట్లను గిట్లను అంతా నరకడం అనేది ఒక గ్రీన్ మర్డర్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక ఆకుపచ్చ హత్య అని చెప్పి ఎన్విరాన్మెంటలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ అర్జెన్సీ ఎందుకు ప్రభుత్వానికి? సపోజ్ నువ్వు లీగల్గానే ఉంటే 100 బుల్డోజర్లు పెట్టి ముంగటికి పోవాల్సిన అవసరం ఏమున్నది? కమిటీ నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చూస్తుండగా చెయ్యొచ్చు కదా అన్న ఆలోచన ప్రతి తెలంగాణ వాదికి అక్కడ చదువుతున్న విద్యార్థికి ఏబీవీపీ ఇంకా తదితర విద్యార్థి సంస్థలకు ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రొటెస్ట్లు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతుందో ఈ ప్రొటెక్టెడ్ మినీ ఫారెస్ట్ ఏదైతుందో ఇక్కడ రేర్ యానిమల్ స్పీషీస్ ఏవైతున్నాయో ఇది ఐసిఐసిఐ బ్యాంక్ పరిగణనలోకి తీసుకుందా లేదా? ఇది సీక్రెట్గా పెట్టి డార్క్లో ఎందుకు ఆపరేట్ చేయాలని అనుకున్నది? అండ్ మోర్ ఓవర్ సెబీ ఇంకా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రోటోకాల్స్ ఫాలో అయిందా లేదా? ఈ 400 ఎకరాల ఫారెస్ట్ భూమి ఏ రకంగా ముంగటికి తీసుకుపోతున్నది? సెబీ ఆర్ టు దట్ మ్యాటర్ ఆర్బీఐ దీని మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఆబ్వియస్గా దీని మీద ఒక రివ్యూ జరగాలి అని మాట్లాడుతున్న తరుణంలో ఫ్యాక్ట్ ఏమైందంటే సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న రిజిస్ట్రార్ని అక్కడికి వెళ్ళి ఇది కంప్లీట్గా చూసి మాకేందో చెప్పమని చెప్పింది. ఏప్రిల్ 16 వరకు వాయిదా వేసింది.
ఇన్ఫ్యాక్ట్ ముచ్చట ఏంటంటే ఇప్పుడు మీకు మాకు విద్యార్థులకు ఆర్ టు దట్ మ్యాటర్ ఈ పర్యావరణ విధ్వంసం కాకుండా కాపాడాలనుకున్న ఎన్విరాన్మెంటలిస్టులకు ఒక గుడ్ న్యూస్ ఏంటనంటే ద లీఫ్లెట్ అనే ఒక మ్యాగజైన్లో సుమేధా ఎదరా అనొక అడ్వకేట్ రాసిన కథనం చాలా చర్చనీయాంశం అవుతున్నది. ఆమె ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చాలా ముచ్చటగా పెట్టింది, కేస్ లాస్ అన్నీ కూడా ముచ్చటగా పెట్టింది. అగర్ తెలుగు రాష్ట్రాలల్లో ఆధారాలు ముంగట పెట్టి కంప్లీట్గా తెలుగు రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసే ఛానల్ మీ చిత్రగుప్త, అది మీ అందరికీ తెలుసు. సో ఈ అడ్వకేట్ సుమేధా ఎదరా ఏం మాట్లాడింది అని చెప్పి మనం మాట్లాడితే అసలు గవర్నమెంట్కి ఫస్ట్ క్వశ్చన్, ఆమె మాట్లాడుతున్న మాటలల్లో ఫస్ట్ క్వశ్చన్లో గవర్నమెంట్కి ఎకనామిక్ గ్రోతే ఇంపార్టెంటా, పర్యావరణాన్ని కాపాడడం అనేది అలా ప్రక్రియలో లేదా అన్న ఫస్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 3కి 5 days ది గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా కంచాబౌలి గచ్చిబౌలి ఫారెస్ట్ని కంప్లీట్గా తీసేద్దామని అనుకున్నది బుల్డోజర్లను పెట్టింది. సుప్రీంకోర్టు ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది, డైరెక్టర్ ఏదైతే మన రిజిస్ట్రార్ గారు ఉన్నారో ఆయనకు డైరెక్షన్ ఇచ్చింది, కంప్లీట్గా పోయి అక్కడ పోయి స్పాట్లో పోయి నువ్వు అది ఏందో నాకు చెప్పాలని చెప్పింది. ఇది ఏప్రిల్ 16కి దీన్ని ఇంటమని చెప్పింది. దాని తర్వాత ఇది ఒక కేవలం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కాదు, ఇక్కడ ఒక వైల్డ్ యానిమల్స్ కూడా బతుకుతున్నాయి, దీని మీద కొన్ని పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి, రేర్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఇవన్నిటినీ పవర్ అనేది చెక్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నియంత పాలన చేస్తానంటే ఎట్లా? సుప్రీంకోర్టు అన్న మాటలు మీ ముంగట పెట్టమంటే కూడా పెడతానే, సుప్రీంకోర్టు అన్న మాటలు మీ ముంగట పెట్టమంటే కూడా పెడతా. ఏమన్నదంటే సుప్రీంకోర్టు ఎస్పెషలీ వెన్ ది పవర్ ఈజ్ అన్చెక్డ్ అని చెప్పి మాట్లాడింది. ఎస్పెషలీ వెన్ ది పవర్ ఈజ్ అన్చెక్డ్ అని చెప్పి మాట్లాడింది. ఇది ఒక బయోడైవర్సిటీ ప్రాంతం, దీన్ని ఇంత ఎమర్జెన్సీగా క్లీన్ చేసుడు, చెట్లు నరకడం అనేది ఏంది అని అన్నది. అసలు గవర్నమెంట్ ఆక్షన్ ఎట్లా డిఫెండ్ చేస్తుంది అని చెప్పి మాట్లాడింది. అయితే దీనికి గవర్నమెంట్ దగ్గర ఒక ఆన్సర్ ఉన్నది, రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గర. 2022 హైకోర్టు ఏదైతే రూలింగ్ ఇచ్చిందో దాని ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ పోరంబోకు ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్కి ఆక్షన్ చేసే హక్కు ఉన్నది, సో మేము చేసినాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే హెచ్సియుకి ఎప్పుడు కూడా ఈ అఫీషియల్ డీడ్ ఆఫ్ ది ప్రాపర్టీ రాలే. ఎందుకు రాలే అనన్న కారణాలు హెచ్సియు చెప్పాలా, ఎందుకు రాలే అనన్న కారణాలు దీని మీద చర్చ జరగాల, కమిటీ దీని మీద డిస్కస్ చేయాలి. ఎస్, కోర్ట్ ఆర్డర్ ఉన్నది, బట్ తెలంగాణ హైకోర్టు కంటే సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ 16th వరకు స్టే ఆర్డర్ ఇచ్చింది. నేను ఆర్డర్ ఇడ్నే పెట్టిన, సుప్రీంకోర్టు స్టేస్ ద క్లియరింగ్ అని చెప్పి పెట్టిన. మేము రాజ్యాంగబద్ధంగా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఏం పీకలేక మా మీద దాడులు అవుతాయి, అంతే సింపుల్ ఉంటుంది. బికాస్ వీ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఒక బయోడైవర్సిటీ అనేది సంవత్సరాల నుంచి ఉన్నది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదాడ, నేనన్న మాట కాదు. సుమేధా ఎదరా సుప్రీంకోర్టు మాటలను డీకోడ్ చేసుకుంటా రాసిన కథనం ద లీఫ్లెట్లో. సో బయోడైవర్సిటీ సంవత్సరాల నుంచి ఉన్నది, ఆల్ ఆఫ్ ది సడన్ బుల్డోజర్లు పెట్టి కొట్టడం ఏంది అని చెప్పి మాట్లాడింది. సుప్రీంకోర్టు ఇంకా క్లియర్ కట్గా ఏమన్నదనంటే ఈ ల్యాండ్ ఎవరిది అని అనే దానికంటే అసలు ఈ ల్యాండ్ మన ఈకో సిస్టమ్కి ఎంత ఉపయోగపడుతున్నది, అన్య ప్రాణులకు, వైల్డ్ యానిమల్స్కి, స్పీషీస్కి, చెట్లకు, ఈ ఈకో సిస్టమ్కి అదొక నిలయం. ఈ ప్రాపర్టీని నువ్వు ఐటీకి కడతావా, స్పెషల్ ఎకనామిక్ జోన్లో పెడతావా, ఎక్సెట్రా పెడతావా, అది పెడతావా, డెవలప్మెంట్కి ఎప్పుడు ఆపుతలేడు సార్. కాకపోతే ఈ సంపద ఏదైతే ఉన్నదో ప్రకృతి సంపద అది పశువులది కూడా కదా, అన్య ప్రాణులది కూడా కదా, కంప్లీట్ ఈకో సిస్టమ్ది కూడా కదా. ఏమన్నా మనుషులు టేకాదారి తీసుకున్నారా ప్రకృతి మీద అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. సుప్రీంకోర్టు అంటున్న మాటలు క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి బయోడైవర్సిటీ ఉంటే అసలు ఈ కన్జర్వేషన్ యొక్క లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉండనో దానికి కట్టుబడి ఈ పని చేసిందా ప్రభుత్వం అని చెప్పిన పలు ప్రశ్నలు ఎన్విరాన్మెంటలిస్టులు వేస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ బ్యాక్ ఫుట్లో పడుతున్నది. ఇవాళ ఒక అంబిగ్యూటీ అయిపోయింది. ఏందనంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుందా ప్రభుత్వాలు అనేది ఒక అంబిగ్యూటీ, ఒక కన్ఫ్యూజన్. పర్యావరణం అనేది ఈ ప్రభుత్వంలో ఒక గ్యారంటీ లెక్క మిగులుతుందా మిగలదా? ఇలా 6 గ్యారంటీల పేర్ల మీద పర్యావరణాన్ని విధ్వంసం చేస్తానంటే ఇది ఎక్కడి గ్యారంటీ, ఎక్కడి రాజనీతి అని చెప్పి ఎన్విరాన్మెంటలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా దీని ప్రస్తావన తీసుకొని వచ్చింది. ఆర్టికల్ 48A ఆఫ్ ది రాజ్యాంగం ఏమని మాట్లాడుతుందనంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మన స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్ చేస్తుంది. ఏందనంటే టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్. ఆర్టికల్ 48A మేబీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఎంఫసైజ్ ఉండకపోవచ్చు కాబట్టి అట్లా అని చెప్పి ప్రభుత్వం దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా అన్న క్వశ్చన్స్కి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుంది ఆన్సర్ అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రశ్నించే గొంతులంగా ఆన్సర్, పరిష్కారం చూపించే ఆత్మలం కాబట్టి ఇంకా చీలి చెండాడుతున్నాం ఈ సబ్జెక్ట్ని. ఇప్పుడు మీరు చూడుర్రి సార్,
ఇక్కడ కోర్ట్స్ ఏమని చెప్పినాయి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో ఇంప్లిమెంట్ చేయాలన్నా వద్దా అనే దానికంటే ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఇంట్రెస్ట్లు చూసుకోవాలి కదా, పర్యావరణంని పరిరక్షించడమే మానవ ధర్మం కదా అని చెప్పి జడ్జులు మాట్లాడుతున్నారు. దీన్ని అత్యున్నత న్యాయస్థానాలు ఆర్టికల్ 21కి స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్కి దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎంకే రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024 సుప్రీంకోర్టులో ఏమని చెప్పిందనంటే ఎంఫసైజింగ్ ద రికగ్నిషన్ ఏ రైట్ అగేన్స్ట్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పిండ్రు. కేస్ లాస్ కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్కి. రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024లా ఎంఫసిస్ ఆన్ రికగ్నైజింగ్ ది రైట్స్ ఫర్ ఏమంటారు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆపనీకి, అంటే పర్యావరణాన్ని కాపాడనీకే క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతుందో, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే పెరుగుతుందో దీన్ని కాపాడనీకే ఎంఫసిస్ ఆఫ్ రైట్స్ మీద ఇచ్చిన తీర్పులు రైట్ టు లైఫ్కి ఎక్స్టెన్షన్ కాదా అని ఇలా చిత్రగుప్త అడుగుతున్నది. ఈ కన్క్లూజన్ తీసుకొని మనం మాట్లాడితే ఈ బయోడైవర్సిటీ ల్యాండ్ క్వశ్చన్లా ఇప్పుడు ఇది ఏమైపోయిందని అంటే ఇది మన కాన్స్టిట్యూషనల్ రైట్స్కి వైలేషన్ కాదా రేవంత్ రెడ్డి గారు? రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే ఒక ధర్మంతో ఎర్రబుక్కు పట్టుకొని తిరుగుతారు మీ కాంగ్రెస్లా. అప్పుడు నేనేం అడుగుతున్నానంటే సారు మళ్ళా ఈజ్ దిస్ నాట్ ఎ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఐఎమ్ ఆస్కింగ్, అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ డెవాస్టేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్? ఈ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తారు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. సుప్రీంకోర్టు ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఏమని చెప్పిందంటే ఈ ల్యాండ్ అనేది ఎట్లా ఎవరిది అన్నది మ్యాటర్ కాదు, ఎకలాజికలీ ఈ ల్యాండ్ ఎట్లా ఉపయోగపడుతున్నది. పేపర్ల మీద మస్తుంటాయి, బట్ ఒక ఈకో సిస్టమ్కి ఎకలాజికల్ బ్యాలెన్స్కి ఈ ల్యాండ్ ఉపయోగపడుతున్నప్పుడు దీన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నేను అంటలేను. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. సుమేధ ఎదరా ద్వారా ద లీఫ్లెట్ మ్యాగజైన్లో మనకు వచ్చింది. ఇక ల్యాండ్ మార్క్ డెసిషన్ ఆఫ్ టిఎన్ గోవర్ధన్ ఏదైతే ఉన్నదో అందులో క్లియర్ కట్గా చెప్పారు డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ నుంచి పోవుడు కాదు. అసలు ఒక భూమి ఫారెస్ట్ లాగా బిహేవ్ చేస్తుంది అని అంటే అది ఫారెస్ట్ ఎందుకు కాకూడదు? కొన్ని ప్రాణులకు అది జీవనోపాధి కల్పిస్తున్నది, జీవనం పోస్తున్నది, ఊపిరి పోస్తున్నది అని అంటే అది ఫారెస్ట్ ఎందుకు కాకూడదు అన్న మాటకు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం ఆన్సర్ ఇస్తుంది? ఐఎమ్ ఆస్కింగ్ ది క్వశ్చన్స్ రేస్డ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది కేస్ లాస్ ఇన్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ దిస్ నేషన్. మాట్లాడతారా? ఆన్సర్ ఇవ్వగలుగుతారా? ఇలా చిత్రగుప్తకి చెప్పుండ్రి. దీని తర్వాత అసలు అఫీషియలీ క్లాసిఫైడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఫారెస్ట్ అని, బికాస్ అక్కడ ప్రాణులు బతికే ఉన్నాయి. నిన్ననే ఒక జింక కూడా చచ్చిపోయినట్టేమో ఆధారాలు వచ్చినాయి. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా హవెవర్. సో సపరేట్గా దీన్ని ఇది ఫారెస్ట్ అని చెప్పి డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాణులు ఉన్నాయి ఆడ, ఈ భూమి వాళ్ళది కూడా, ఈ ప్రకృతి వాటిది కూడా. ఇవాళ ఈ బయోడైవర్సిటీని మొత్తము నాశనం పట్టించేద్దామని అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980ని ఉల్లంఘించినట్ట కాదా? సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ముందు ఇవన్నిటికీ తీసుకున్నారా లేదా? దీన్ని నువ్వు ఐటీ పార్క్ చేద్దామని అనుకున్నావు, ఫైన్, నేను కాదని అంటలేను. వీఆర్ నాట్ అగేన్స్ట్ ది డెవలప్మెంట్, బట్ వీఆర్ అగేన్స్ట్ దట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ విచ్ కిల్స్ ది నేచర్ బై ఇట్ సెల్ఫ్. అందుకే ఆ పోరలు కొట్లాడుతున్నారు. ఏబీవీపీ తరహా విద్యార్థి నాయకులు మొత్తం దాని మీద పంచాయతీ పెట్టి మాట్లాడుతున్నారు, వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఎంఫసైజ్ కూడా చేస్తుంది కదా క్వశ్చన్ని. సెవరల్ ప్రొటెక్టెడ్ స్పీషీస్ ఉన్నాయి అక్కడ. షెడ్యూల్ 1 ఆఫ్ ది యాక్ట్ ఈ స్పీషీస్ని మనం ప్రొటెక్ట్ చేయమని కూడా చెప్తుంది కదా రేవంత్ రెడ్డి గారు. ఇవన్నింటికి రేపు కోర్టులలో మీరు ఏం ఆన్సర్ ఇస్తారు అని చెప్తున్నా. సెక్షన్ 9 ఆఫ్ ది వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో సెక్షన్ 9, అక్కడ క్లియర్ కట్గా ఈ క్రియేచర్స్ సెక్షన్ 29 లిమిట్స్లా వాళ్ళ హ్యాబిటైట్స్ని మీరు ఇట్లా పర్యావరణాన్ని విధ్వంసం చేసుకుంటూ పోతే వాళ్ళ హ్యాబిటైట్స్ని చేంజ్ చేసినట్టు అవుతుంది కదా. ఈ హక్కు మీకు ఎవరికి ఇచ్చిండ్రు? రాజ్యాంగబద్ధంగా వేస్తున్న ప్రశ్న. ఆల్రెడీ చెట్లను నరికి పడదొబ్బిర్రు. తెలంగాణ గవర్నమెంట్ చాలా ఎమర్జెన్సీ చేస్తున్నది. ఈ చెట్లను నరకడం అనేది సబబేనా? ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ మ్యాండేటరీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ EIA బయోడైవర్సిటీ ఏరియాలను కాపాడాలా, ఆ ప్రాజెక్టులను కాపాడాలా అన్న నైతిక విలువలు కాంగ్రెస్ మరిచిందా? ఇవాళ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా ఈ యాక్షన్ ప్లాన్ని నెత్తిలో పెట్టుకొని ఉక్కుపాదం మోపి అడవులను నాశనం చేద్దామని అంటుందా, లేకపోతే ప్రకృతికే ఛాలెంజ్ చేద్దామని అంటుందా? ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ ఏదైతే ఉన్నదో, క్రూషియల్ పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్ ఏదైతే ఉంటుందో, ఐ రిపీట్ వన్స్ అగైన్ టు ఆల్ ది ఇంటలెక్చువల్స్ హు ఆర్ వాచింగ్ చిత్రగుప్త టుడే, ప్లీజ్ కమెంట్. మీ కమెంట్ రూపంలో మాకు చెప్పుండ్రి మేము మాట్లాడుతుంది కరెక్టా రాంగా. ఇవాళ గవర్నమెంట్ డెసిషన్ ఏదైతే ఉందో, క్రూషియల్ పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్ ఏదైతే ఉందో, ఈ డాక్ట్రైన్ గవర్నమెంట్కి న్యాచురల్ రిసోర్సెస్ని ఆ సిటిజన్ల కోసము
కాపాడాల్సిన ప్రథమ కర్తవ్యం ఈ ప్రభుత్వాలది కాదా? కేవలం ప్రైవేట్ గెయిన్ కోసమే పనిచేయాలనా? ఐఎమ్ ఆస్కింగ్ ది గవర్నమెంట్, హానరబుల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సుప్రీంకోర్టు ఒక ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్ 1996లో ఈ ట్రస్టీస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది కేవలం ప్రైవేటైజ్ చేసేసి అన్జస్టిఫైడ్ విమ్స్ని పెట్టుకొని ఒక మంత్రా చదివేసి మేము డెవలప్మెంట్ చేస్తున్నామనంటే కుదరదు అని ఇచ్చిన ఆ కేసు లాలో మీ ముంగట పెడుతున్నా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. దాని తర్వాత హెచ్యు ఎన్నో ఎకలాజికల్ యాక్టివిటీలు కూడా చేసింది వెనకటికి. సుప్రీంకోర్టు హ్యాస్ రీఇన్ఫోర్స్ ద సేమ్ ఐడియా. సుప్రీంకోర్టు ఇంకొక ఐడియా కూడా ఎన్ఫోర్స్ చేసింది. ఏందనంటే లాల్ బహదూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 2017లా గ్రీన్ స్పేసెస్ని గుడ్ డీల్ ఆఫ్ ప్రొటెక్షన్ కింద కాపాడుకోవాలా, కమర్షియల్ డెవలప్మెంట్ని కూడా పక్కకు పెట్టాలా అనన్న ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో కూడా లాల్ బహదూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 2017 కథ చెప్తున్నా. దున్ని పడేసిర్రు. సుప్రీంకోర్టు ఆన్ థర్స్డే క్లియర్ కట్గా చెప్పారు ఏందనంటే ఈ అలార్మింగ్ ఫారెస్టేషన్ యాక్టివిటీస్ అనేది మేము ఫర్దర్గా ఆర్డర్లు ఇచ్చే వరకు ఆగిపోవాలా అని చెప్పింది. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ నో సాట్, ఎక్కడ కూడా ఏం కూడా చేసేది లేదు అని చెప్పి న్యాయమూర్తులు గవాయి గారు ఇంకా మాషి గారు క్లియర్ కట్గా చెప్పిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ అర్త్ మూవర్లు పెట్టి గ్రీన్ కవర్ని 400 ఎకరాలలో హుటాహుటిగా ఆడ ఫ్లోరా ఫౌనా ఇవన్నీ ఉన్నాయని చెప్పి కన్సిడర్ చేయకుండా ఐటీ పార్కుల కోసం పోయింది. మనం మళ్ళీ అదే ఒక సీనరీ పెట్టుకొని చిన్నగా టేబుల్ల మీద ఒక చెట్టు పెట్టుకొని దానికి చుక్క నీళ్లు పోసుకుంటా మనం పర్యావరణాన్ని కాపాడుతున్నామన్న ఒక బూటకపు నాటకంలో మునిగిపోయి ఉంటాం చూడు. కార్పొరేట్ వాళ్ళకి చెప్తున్నా, సేవ్ యువర్ ఎన్విరాన్మెంట్ యువర్ సెల్ఫ్ అండ్ సో యూ సేవ్ ది నేషన్ బై యువర్ సెల్ఫ్. అసలు చెట్లు ఎట్లా నరికిండ్రు మీరు అని చెప్పి గవర్నమెంట్ తరఫు లాయర్ని కూడా ప్రశ్నించింది. మళ్ళా ఆఫ్టర్నూన్ కూడా ఎన్నుకుంటా ఫోటోగ్రాఫ్స్ అన్ని చూసి అసలు ఏం జరుగుతున్నది అని చెప్పింది. ఇది మొత్తం మీ జాగిరా అంటే అక్కడ ఉన్న ప్రాణులు ఏం కావాలా, అలా హ్యాబిటేట్ ఏం కావాలా, వాటి హ్యాబిటేట్ ఏం కావాలా, అవి ఎక్కడ పోవాలా అని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఈ కంప్లీట్ సినారియోకి లేదు. చెప్తూ సుప్రీంకోర్టు ఒక చెతావని కూడా ఇచ్చింది, అంటే హెచ్చరిక జారీ చేసింది. ఏందనంటే కోర్టు ఏమన్నదంటే చీఫ్ సెక్రటరీస్ అందరికీ చెప్తున్నాం, ఇది మీరే రెస్పాన్సిబుల్. ఈ కమిటీలు పెట్టి డిలే కాకుండా దీని మీద మాట్లాడకపోతే చీఫ్ సెక్రటరీ విల్ గో టు ది టెంపరరీ ప్రిజన్ అని చెప్పింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమన్నదండి, ద చీఫ్ సెక్రటరీ ఇన్ఛార్జ్ విల్ గో టు ది టెంపరరీ ప్రిజన్. అక్కడనే ఒక టెంపరరీ ప్రిజన్ కట్టి అక్కడనే వేస్తాము. మీరేమన్నా రాజమర్యాదలు చేసుకుంటా అంటే ప్రభుత్వాలతో చేసుకోండి, మా కోర్టుల దగ్గరికి కాదు. ప్రభుత్వాల కంటే ఒక అత్యున్నత స్థానం ఇచ్చింది ఆ కోర్టులకు. ఆ కోర్టుల తుంగదొక్కడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్తున్నాను. సుమారు ఒక 100 ఎకరాలు 2-3 రోజులలో క్లియర్ చేసి పడేసారు. సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, మేము చెప్పిన తర్వాత కూడా మీరు ఇది చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎవరన్నా ఉండని, దే ఆర్ నాట్ అబౌవ్ ద లా. లా కంటే గొప్పోడు ఎవడు లేడు అని చెప్పి హెచ్చరిక జారీ చేసి తెలంగాణ చీఫ్ సెక్రటరీకి అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పింది, అర్జెంటుగా ఫైల్ చేయమని చెప్పింది. అసలు ఈ చెట్లు ఎట్లా నాటినరు, అప్రూవల్స్ ఏడికేం దొరికినాయి అని చెప్పింది. చీఫ్ సెక్రటరీకి ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగింది. ఎవరెవరైతే ఇది చేస్తున్నారో దాన్ని సువో మోటోగా కేసు రిజిస్టర్ చేయాలా అని చెప్పి నోటీసులు జారీ చేసింది. హెచ్యు కథ కంప్లీట్గా మీ ముంగటికి పెట్టినాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక 4గురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. కంప్లీట్ సినారియో అబౌట్ హౌ ద సుప్రీం కోర్ట్ లుక్స్ ఇన్ టు ది ల్యాండ్ డీల్స్. హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఎక్సెట్రా ఉన్నాయి, బట్ దానికంటే అత్యున్నత న్యాయస్థానం దీని మీద స్టే ఇచ్చింది. వాళ్ళు ఒక పీస్ ఆఫ్ ల్యాండే కాకుండా ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ దేనికి ఉపయోగపడుతున్నది, ప్రాణులకు ఉపయోగపడుతున్నది, ఒక ఈకో సిస్టమ్కి ఉపయోగపడుతున్నప్పుడు దాన్ని ఫారెస్ట్ అని సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని పోవాల్సిన అవసరం లేదు అని చెప్పి పలు కేసులు కూడా ముంగట పెట్టిర్రు సముదా ఎదెరా. ఐ థ్యాంక్ టు దట్ ఉమెన్ హూ హ్యావ్ క్లియర్లీ నరేటెడ్ ది ఎంటైర్ ఎపిసోడ్ విత్ ది కేస్ లాస్ ఇన్ ది మ్యాగజైన్ కాల్డ్ ద లీఫ్లెట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథనం ఎట్లా నడిచిందో, ఈ కథనం పైన మీ స్పందన ఏందో నాకు తెలిసి ఇప్పుడు మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రభుత్వం చేసిన అర్జెన్సీ. ప్రభుత్వానికి ఇంత అర్జెన్సీ ఎందుకున్నది అని అంటే రాష్ట్ర ఖజానాల పైసలు లేకపోయాయి, ఇలా పెన్షన్లకు పైసలు లేకపోయాయి, ఉద్యోగస్తులకు జీతాలు ఇద్దామంటే పైసలు లేకపోయాయి. ఓ విద్యార్థి నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఏడికి వస్తుంది, పెన్షనర్లకు డిఏ పెంపు ఏడికేని వస్తుంది. ముఖ్యమంత్రి గారు నిజంగా చెప్తే మంచిగానే పాజిటివ్గానే స్పందిస్తారు, కాకపోతే చేయనీకే పైసలు ఉండాలి కదా. శంషావెట్టి గిక్తే షటాక్ లేకపోయా. ఇవాళ ఇది బయటికి తీసుకొచ్చింది కూడా ఒక యూట్యూబ్ ఛానలే. రేవంత్ రెడ్డి గారు నిజాలను నిర్భయంగా చెప్పేది కూడా యూట్యూబ్ ఛానలే. ప్రజలకు, పరిపాలకులకు
మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని కూడా తక్కువ చేసేది యూట్యూబ్ ఛానలే. ఇంత డీటెయిల్డ్గా ఏ శాటిలైట్ ఛానల్ కొట్టింది ఫ్రెండ్స్? ఇంత డీటెయిల్డ్గా ఎంతోమంది పలు మేధాశక్తులు మేధస్సు పెట్టి రీసెర్చ్లు చేసి సముదాయ ధర లాంటి వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఇట్లాంటి కథనాలు వచ్చినాయి. మనకు అవి బయటికి రావు. ఎందుకు రావు తెలుసా? ప్రభుత్వ చేతులలో తొత్తులైపోయినాయి కొన్ని మీడియా హౌస్ పీసులు. దానికి చెక్ పెట్టడానికే తయారైంది యూట్యూబ్. సో యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫర్ ది తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్, యూట్యూబ్లో ఎంత ఉపయోగపడతాయో మీ ముంగటికి తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.